బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి గాదే నాగేశ్వరరావుకు ప్రచార సమయంలో ప్రజలు అడుగడుగునా మద్దతు తెలుపుతున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు గాదే. పోటీ పార్టీలలో మంత్రులు డబ్బున్న నేతలే ఉన్నారన్నారు. కానీ జనసేన పార్టీకి మాత్రం ఊరువాడలో కార్యకర్తల బలం ఉందంటున్న చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గాదే నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేయడం జరిగింది. ప్రతి వీధి ప్రతి వాడ కూడా ప్రతి ఒక్కరిని కలుస్తూ ప్రచారంలో జోరును పెంచుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ ముందుకు కదులుతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి గాదే నాగేశ్వరరావు గారి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వారి మాటలో తెలుసుకున్నాం. మీ ప్రచారం నుంచి ప్రజలు ఎలా ఆదరిస్తారు? జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి గడపను కూడా మేము టచ్ చేయడం జరుగుతుందండి. మేము వెళ్ళినప్పుడు వారి సమస్యలను మాకు ఏకరువు పెట్టి మాకు ఒక మంచి నాయకుడు ఈ రోజుకి దొరకటం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి వ్యక్తికి మేము ఓటు వేసుకునే అవకాశం ఈ రోజున కల్పించడం మాకు ఆత్మభాగ్యంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రజలంతా కూడా 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిపాలించిన అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల ఎన్నో ఇబ్బందులు పడి ప్రజలు ఈరోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ అవినీతితో రాజధానిలో భూముల విషయంలో కానివ్వండి, అలాగే నియోజకవర్గంలో భూముల విషయంలో కానివ్వండి, చెరువులు తవ్వకం విషయాల్లో కానీ డబ్బులు సంపాదించుకొని నియోజకవర్గ అభివృద్ధిని వదిలిపెట్టారు. అలాగే ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి కూడా తను బినామీ కంపెనీలో సంపాదించిన డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని దాంతో ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ మా జనసేన పార్టీ కానీ మా జనసేన పార్టీ అభ్యర్థులు నేను కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్పారు, మేము ప్రజల సమస్యల మీదే పోరాటానికి వచ్చిన పార్టీ ఇది. ప్రజలకు అభివృద్ధి కోసం నిత్యం ప్రజల కోసం శ్రమించే పార్టీ మాది. ఒక్కసారి ఆదరించండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీని ఆదరించి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించబోతున్నారు. మేము అత్యధిక స్థానాలు గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నేను గెలవబోతున్నాను. నియోజకవర్గంలో సమస్యలపై పరిష్కారానికి ప్రజలకు మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? మేము నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన ప్రతి ఒక్క పార్టీ కూడా సాధారణంగా చేసేది ఏంటంటే రాష్ట్ర మేనిఫెస్టో ఒకటి విడుదల చేసేసి ఊరుకుంటుంది, చేతులు దులుపుకుంటుంది. కానీ దాంట్లో కనీసం 20% కూడా అమలు కావు. కానీ మాకు మా నాయకుడు చెప్పింది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి కూడా మేము రాష్ట్ర మేనిఫెస్టోనే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని ఆ నియోజకవర్గంలో స్థానిక సమస్యలన్నింటి మీద మేము ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని దానికి ప్రయారిటీ ఇచ్చే విధంగా తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే రైతులకు సంబంధించి సాగర్ కాలువల ఆధునీకరణ కానివ్వండి, ఆయకట్టు భూములు అన్నిటికీ కూడా చివరి వరకు ఉన్న భూములు కూడా నీరందే విధంగా మేమంతా ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. తప్పకుండా వీటన్నిటికీ మేము ప్రయారిటీ ఇచ్చి అధికారంలో రాగానే సమస్యలపై స్పందించి మేమే ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం, అవినీతి ఆరోపణ లేకుండా సమాజమైనటువంటి పాలన తీసుకొస్తాం, ఒక్క అవకాశం ఇస్తే చిలకలూరుపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, అందరూ కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి, అదేవిధంగా గాదే నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా చూడాలని కూడా కోరుకుంటున్నట్లు కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.